అక్కడ ఇద్దాం. రైట్. అతి మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఎంత టెన్షన్ వాతావరణం ఉంది అక్కడికి చేరుకున్న కార్యకర్తల్లో. ఎట్ ద సేమ్ టైం కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రెసెంట్ మా ప్రతినిధి శ్రీధర్ ఎక్కడైతే కాళేశ్వరం కమిషన్ విచారిస్తుందో ఈటెల రాజేందర్ ఆ లొకేషన్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ప్రెసెంట్ మీరు అక్కడే ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కొద్దిసేపటి క్రితమే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది? ఎన్ని గంటలకు ఆయన చేరుకున్నారు? అక్కడ సినారియో ఏంటి ఆయన చేరుకున్న సందర్భంలో? సచిన్, దాదాపుగా 40 నిమిషాల నుంచి కూడా ఎంపీ ఈటెల రాజేందర్ను కాళేశ్వరం కమిషన్ కూడా ఆయనకు విచారణ కూడా చేపడుతుంది. ఎందుకంటే గతంలో ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అటు బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు అని చెప్పి కూడా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రము పలు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఒకవైపు పొలిటికల్ పరంగా ఇంతవరకు కూడా ఎంట్రీ కాలేదు. వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా ఒకవైపు కమిషన్ కూడా విచారణ చేపట్టింది. ఇప్పుడు ఈటెల రాజేందర్తో కూడా మొదలుపెట్టి ఈ రోజు నుంచి ఆ తర్వాత హరీష్ రావు, కేసీఆర్లను అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను, హరీష్ రావు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఆయనను కూడా విచారించడం. అటు ఈటెల రాజేందర్కు సంబంధించి 11:30 నుంచి కూడా అటు విచారణ ప్రారంభమైంది. కానీ ఈటెల ఈ విచారణను దృష్టిలో పెట్టుకొని ముందుగానే అరగంట ముందు 11 o'clock ఎగ్జాక్ట్గా బీఆర్కే భవన్ కమిషన్ వద్దకు చేరుకున్నారు. ఈటెలతో పాటు కొంతమంది అనుచరులు కూడా లోపలికి వెళ్ళారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్ను బహిరంగ విచారణ అని చెప్పినప్పటికీ అటు అక్కడ ఉన్నటువంటి నేతలను చూసి మాత్రం నేతలందరినీ కూడా పైకి వెళ్ళారు కాబట్టి వారందరూ పక్కకు ఒకవేళ పక్కకు ఉండకపోతే లేదంటే కిందికి వెళ్ళకపోతే ఈటెల రాజేందర్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి మరొక చోట విచారిస్తానని చెప్పి కూడా కమిషన్ స్పష్టం చేయడంతో ఈటెల రాజేందర్తో పాటు వ్యక్తిగత సహాయ సిబ్బంది ఒక్కరిని కూడా ఎలో చేశారు. బహిరంగ విచారణ ఈటెలను జరుపుతున్నప్పటికీ కూడా చూసాం. కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ కూలిపోవడం, క్రాక్స్ రావడం ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి 3 ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సంబంధించి వాటికి ఆ ప్రాజెక్టే పనికి రాదు అంటూ కూడా అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంక్వైరీకి కమిషన్ వేశారు. మరొక పక్క అసలు కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లో కూడా అవకతవకలు జరిగే ఆ ప్రాజెక్టులు కూడా నాణ్యతతో కట్టలేరు. అటు ఒకవైపు కాంట్రాక్టర్కు కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ నాణ్యత లేకుండా కట్టడంలో కానివ్వండి, డిజైన్కు సంబంధించి ప్రధానంగా డిజైన్కు సంబంధించినటువంటి లోపాలపైన కూడా ఒకవైపు కూడా కమిషన్ కూడా ఎంక్వైరీ చేపడుతుంది. ఈటెలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఎంక్వైరీ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుమతులు, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఒక కార్పొరేషన్ ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి నిధులు ఎట్లా సేకరించారు, వాటి నిధులు ఎంత విడుదల చేశారు, ఎవరు చెప్తే విడుదల చేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్తో విడుదల చేశారా లేదంటే ముఖ్యమంత్రి చెప్తే విడుదల చేశారు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఒకవైపు ఈటెల రాజేందర్ను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు దాని డిజైన్కు సంబంధించి కూడా ఒకవైపు కేసీఆర్ అన్ని తానే దాని డిజైన్ కానివ్వండి దాని రూపకర్త అని చెప్పి కేసీఆర్ గతంలో ప్రకటించుకున్న నేపథ్యంలో ఒకవైపు ఈటెల రాజేందర్ను ముందుగా ప్రశ్నిస్తే ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ ఒకవైపు కూడా కమిషన్ ముందుంటాయి కాబట్టి వాటితో పాటు అటు ఈటెల రాజేందర్కు ఆర్థికపరమైన అంశాలు వచ్చిన తర్వాత క్రాస్ ఎగ్జామినింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈటెలకు సంబంధించి ఒకవైపు స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానివ్వండి పార్టీ పరంగా కూడా అటు బీజేపీకి సంబంధించి ప్రస్తుతం గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు కాబట్టి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా క్లియర్గా చెప్పారు. గతంలో ఈటెల రాజేందర్ అటు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో క్లారిటీగా చెప్పాలి, అక్కడ చెప్తేనే ఒకవైపు
కేసీఆర్ చేసినటువంటి అవినీతి కానివ్వండి, కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి నాణ్యత లేనటువంటి ప్రాజెక్ట్, ఎందుకంటే లక్షల కోట్లు వెచ్చించి ఆ ప్రాజెక్ట్ కట్టారు కాబట్టి ఆ ప్రాజెక్టు సంబంధించి మాత్రం అన్ని అవకతవకలు బయటపడతాయి, అందులో చాలా అవినీతి జరిగిందని చెప్పి కూడా బీజేపీ కూడా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా అంశాలు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, వీటికి సంబంధించి అనేక క్వశ్చన్స్ తలెత్తే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఆల్రెడీ ప్రత్యేక కాళేశ్వరం కమిషన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో సో కాళేశ్వరం కమిషన్ ని చూపించి లేదు ఇలా కేసీఆర్ ఆర్డర్స్ ఇస్తేనే, లేకపోతే అప్పుడు ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తేనే నేను నిధులు విడుదల చేశాను తప్ప నాకు ఇంతకు మించి తెలియదు అని చెప్పి ఆయన చెప్పే అవకాశం ఉందా? డెఫినెట్గా సచిన్, ఎందుకంటే ప్రస్తుతం కూడా ఆయన అనుచరులు కూడా బయట ఇందాక ఈటెలతో పాటు వచ్చినటువంటి అనుచరులు పోలీసు ఇక్కడ నుంచి పంపించినప్పటికీ ఆయన అనుచరులతో కూడా ఈటెల మాట్లాడారు, కొన్ని విషయాలు కూడా వాళ్ళతో చెప్పినట్టు కూడా మనకు వాళ్ళతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే తను ఏ విధంగా అయితే అటు ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక శాఖకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా అటు ఆర్థిక శాఖ మంత్రిగా నిధులు విడుదల చేయాలంటే క్యాబినెట్ చేసినటువంటి అప్రూవల్ అంటే క్యాబినెట్ ఆమోదంతోనే కూడా ఫండ్ విడుదల చేస్తుంటే ఏ శాఖకి ఎంతెంత ఏ ప్రాజెక్ట్ ఎంతెంత విడుదల చేయాలి అదంతా కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి క్యాబినెట్ నిర్ణయం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారమే తమ ఎంపీ తమ నేత కూడా ఒకవైపు నిధులు విడుదల చేశారని చెప్పి వారి యొక్క అనుచరులు ఇందాక కూడా ఇక్కడ మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈటెలకు కూడా ఒకవైపు తను ఏదైతే కమిషన్ తనను అడుగుతుందని చెప్పి ఈటెల ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇందాక మీరు చూపించారు ఆయనకు సంబంధించి రిటర్న్గా కొన్ని పత్రాలు కూడా ఆయన వెంట తీసుకెళ్లారు, ఒక డైరీలో కూడా రిటర్న్గా రాసుకున్నారు, కొన్ని జిరాక్స్కు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి పరిమితులు ఉంటాయి, ఏ విధమైనటువంటి హక్కులు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసేటప్పుడు ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిధులకు సంబంధించి ఏ విధమైనటువంటి పరిమితులు ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ఈటెల రాజేందర్ కూడా మరి ఆ ఫైల్ అయితే తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. తనకు సంబంధించి చెప్పాలి ఇక్కడ ఈటెల రాజేందర్ కి సంబంధించి, ఎందుకంటే గతంలో అక్కడ ఇంజనీర్ కి సంబంధించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఈ కమిషన్ ఎంక్వైరీలో భాగంగా వచ్చిన ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఈటెల రాజేందర్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్గా సచిన్, ఒకవైపు ముందుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అటు నిపుణులను ఒకవైపు ఇంజనీర్స్ను కూడా ప్రశ్నించింది. ఏ విధంగా కూడా ఒకవైపు ప్రాజెక్టు చేపట్టారు, దాని యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఏంది, ఆ ప్రాజెక్టు డిజైనింగ్ ఏంది, ఎవరు చేపట్టారు, ఎవరు అనుమతులు ఇచ్చారని చెప్పి కూడా అధికారులను విచారించినప్పుడు అటు ఆర్థిక శాఖ నుంచి పొందినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి వీటన్నిటిని కూడా విచారణలో వచ్చింది. కాబట్టి అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను విచారిస్తే మాత్రం మరింత కమిషన్కు కూడా వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. కేవలం ప్రాజెక్టుకు సంబంధించి ఆ నిధుల విడుదలలో కానివ్వండి, మరి ప్రాజెక్టు డిజైనింగ్లో కానివ్వండి, ఎస్టిమేషన్లో కానివ్వండి, నాణ్యతలో వీటన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కూడా అధికారులను కూడా ప్రశ్నించింది. ఇందులో ఆర్థిక శాఖకు వెళ్తే మాత్రం అసలు ఆ ప్రాజెక్టుకి ఎందుకంటే డబ్బులు కూడా ఒకవైపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ దాని నుంచి ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదల చేయాలి. కాబట్టి దాంట్లో పరంగా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రిని కూడా అప్పట్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను విచారణ చేపట్టాలని డిసైడ్ అయింది. మళ్ళీ ఈటెల రాజేందర్తో పాటు అప్పట్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు, ఆయన్ను గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను కూడా వీళ్ళందరినీ విచారిస్తే ముందుగా అధికారులను కానివ్వండి, అధికారులు ఒక్కొక్కరుగా అయిపోయిన అనంతరం కూడా మరి పొలిటికల్గా ఇప్పుడు వచ్చింది ముందుగా ఈ రోజు నుంచి విచారణ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. కాబట్టి ఈటెల రాజేందర్ను మొదట విచారణ చేస్తున్నారు, తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా కేవలం కొలిక్కొస్తే